హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రికా థాట్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే వ్యాపారం గురించి, అలాగే సేవింగ్స్ ఐడియాస్ గురించి మీకు వీడియోస్ పెడతానన్నాను. అలాగే ఈరోజు కూడా మేము చేసే వ్యాపారం గురించి, అసలు మేమేం వ్యాపారం చేస్తాను వీటన్నిటి గురించి చెప్తున్నానండి. మేము చేసే వ్యాపారం మసాలా వ్యాపారం అనమాట. ఇది వచ్చేసరికి చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఉన్న 5,000తో స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే డైలీ వచ్చేసరికి 2,000 దాకా మనం సంపాదించుకోవచ్చు అనమాట. దీనికి మనము 5,000 మన చేతిలో ఉంటే కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకొని వాటిని రొటేషన్ చేసుకుంటా మనం డైలీ వచ్చేసరికి 2,000 కంపల్సరీ సంపాదించుకోవచ్చండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండి సంపాదించుకోలేకపోతున్నాం. ఇలా ప్యాకింగ్ చేస్తూ మనం షాప్స్కి వేసుకుంటే, కనీసం ఇంటి దగ్గర ఉన్న షాప్స్కి వేసుకుంటే మనకి ఎట్లా లేదన్నా డైలీ వచ్చేసరికి ఆడవాళ్ళ వరకు అయితే ఇంటి దగ్గర ఉన్న షాప్స్కి వేసుకుంటే మాత్రం డైలీ వచ్చేసరికి 400 రూపాయలు కంపల్సరీ సంపాదించుకోవచ్చండి. అదే మగవాళ్ళు అనుకోండి, చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి వెళ్ళి డైలీ వాళ్ళు తిరిగిన దాన్ని బట్టి 2,000 నుంచి 2,500 కూడా సంపాదించుకునే వాళ్ళు ఉంటారనమాట. అంత మంచి బిజినెస్ మన దగ్గర ఉన్న 5,000తో మనం స్టార్ట్ చేసుకునే బిజినెస్ అనమాట. మేము చేసే వ్యాపారంలో మీకు ఆల్రెడీ నేను యాలక్కాయల గురించి సంబంధించిన వీడియో పెట్టాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి చూడండి. అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత రేటు పడిద్ది, ఏ కవర్లు యూజ్ చేయాలి, ఎన్ని అట్టలు అవుతాయి, ఇవన్నీ కూడా చెప్పాను. ఇలా డైలీ ఒక్కొక్క ఐటెం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మీకు ఇవి యూజ్ అవుతుంది కాబట్టి, ఇలాంటి వ్యాపారం ఎవరన్నా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి నేను చేసి చూపిస్తాను. ఓకేనండి. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా. ఈరోజు వచ్చేసరికి మేము చేసే వ్యాపారంలో నేను ఆల్రెడీ యాలక్కాయలు పెట్టానన్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి జీడిపప్పు ఐటమ్ అన్నమాట. యాలక్కాయలు, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా జీరా, తాలింపులు ఇవి డైలీ పోయే ఐటమ్స్ అనమాట. అవి ఏంటంటే మనకి ఎక్కువ లాభం వస్తాయి, అలాగే తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చు. యాలక్కాయలు నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇవాళ వచ్చేసరికి జీడిపప్పు వీడియో పెడుతున్నాను. ఇక్కడ జీడిపప్పు వచ్చేసరికి కేజీ 820 రూపాయలు పడుతుందండి. మొన్నటిదాకా ఒక్కొక్కసారి ఒక్కొక్క రేటు మారుతూ ఉంటుంది అనమాట. మొన్నటిదాకా అయితే 850, 840 అలా ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం రేట్ అనేది తగ్గిందనమాట. కేజీ వచ్చేసరికి 820 రూపాయలు పడుతుంది. మనకు అట్టలు అనేవి ఎన్ని అవుతాయి అంటే 35 అట్టలు అవుతాయండి కేజీకి వచ్చేసరికి. మనం కేజీకి వచ్చేసరికి 35 అట్టలు అవుతాయి. అలాగే ఒక్కొక్క అట్టని మనము 35 రూపాయలకి అమ్ముకుంటే దగ్గర మనకి 11 రూపాయల లాభం వస్తుందండి. 11 రూపాయల లాభం వస్తుంది. ఇవి డైలీ వచ్చేసరికి దగ్గర 20 అట్టల దాకా కంపల్సరీ పోతాయండి. మీరు ఉండే ఏరియాలో చుట్టుపక్కల చిన్న ఊర్లు వెళ్తే డైలీ వచ్చేసరికి 20 అట్టల దాకా వెళ్తాయి అనమాట. ఇక్కడ ఒక్కొక్క అట్ట మనం 11 రూపాయలు వేసుకున్నా 20 అట్టల కాడికి మనకి 220 రూపాయల లాభం అనేది వస్తుంది. ఇలా మనం 10 రకాలు కలుపుకుంటే మనకి డైలీ వచ్చేసరికి 2,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇక్కడ నేను జీడిపప్పు చెప్పాను కదండి, కేజీ 820 పడుతుంది. అట్టలు అనేవి 35 అట్టలు అవుతాయి. అలాగే మీరు అట్ట వచ్చేసరికి 35 రూపాయలకి అమ్మాలన్నమాట. ఓకేనండి. ఇక్కడ కవర్లు ఈ ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని జీడిపప్పు వేసానంటే 4 జీడిపప్పులండి. మంచి క్వాలిటీ తెచ్చుకోవాలి. ఆ క్వాలిటీ తెచ్చుకొని మనం వేసుకుంటే రొటేషన్ అనేది బాగా జరుగుతుంది. అలాగే మనకి డైలీ వచ్చేసరికి 2,000 to 2,500 కంపల్సరీ వస్తాయి అనమాట. చూసారా, నేను ఇక్కడ ప్యాకెట్కి 4 జీడిపప్పులు వేశాను. అలాగే ఈ సైజు కవర్లు ఏంటంటే 2.5-3 సైజు కవర్లు అండి. 2.5-3 సైజు కవర్లు హోల్సేల్ షాపుల్లో లెక్కైతే ఈ కవర్ల ప్యాకెట్ 200 రూపాయలు పడుతుంది. ఈ కవర్లకు సంబంధించి హోల్సేల్ షాప్ ఉండిద్ది, అక్కడ 190 రూపాయలకే వచ్చింది. అక్కడ కూడా మనం చూసి తక్కువ అమౌంట్కి తెచ్చుకుంటే మనకు ఒక 10 రూపాయల లాభం అనేది ఎక్స్ట్రా మిగులుతుంది అనమాట. అలాగే సరుకు కూడా మీరు తెచ్చుకునేటప్పుడు 1-2 షాపులు తిరిగి మీరు తక్కువ ఎక్కడ ఉండిద్దో, క్వాలిటీగా ఏది ఉండిద్దో అలాంటివి చూసి తెచ్చుకుంటే మనకి షాపుల్లో వాళ్ళు ఈజీగా తీసేసుకుంటారనమాట. ఓకేనండి. ఇక్కడ 2.5-3 సైజు కవర్లు వాడతాము. అట్ట సైజు వచ్చేసరికి యాలక్కాయలకి ఏ సైజు అట్టలు వాడామో అవే సైజు అట్టలు అనమాట. 6-11 సైజు అట్టలు. చూసారండి, 6-11 సైజు అట్టలు. ఈ అట్టలకి మనము ప్యాకింగ్ చేసేసి, అలాగే స్టార్టింగ్ అయితే మాత్రం మీరు క్యాండిల్తో సీలింగ్ చేసుకోవాలండి. క్యాండిల్ మేము పెట్టగలము అనుకుంటే సీలర్ తెచ్చుకొని సీలింగ్ చేసుకోవచ్చు. కాదులే తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి సీలింగ్ చేసుకోవాలంటే క్యాండిల్తో సీలింగ్ చేసుకోవాలండి. ఓకేనా. అలాగే అట్ట సైజ్ చెప్పాను కదా, 6-11
2.5-3 సైజ్ కవర్లు అనమాట. అలాగే మనం ఇవన్నీ అట్టకు కొట్టేసినాక 10 ప్యాకెట్లు కొట్టాలండి అట్టకి. ఇటు 5 ప్యాకెట్స్, ఇటు 5 ప్యాకెట్స్. ఇలా అట్టకు వచ్చేసరికి 10 ప్యాకెట్లు కొట్టుకున్న తర్వాత మనము పంచింగ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ కొట్టాలి. ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ఎందుకు కొడతామంటే షాపుల్లో వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళు చూడటానికి అని చెప్పేసి షాపుల్లో మేకులకు తగిలించుకోవడం కోసం ఈ రబ్బర్ బ్యాండ్ అనేది కడతామన్నమాట. అలాగే ఇక్కడ 5 అనే నెంబర్స్ వేసుకోవచ్చు. అలాగే ఇది 5 అనేది ఎందుకు వేస్తామంటే ఈ జీడిపప్పులు 10 రూపాయల ప్యాకెట్లు కూడా మనం చేసుకోవచ్చండి. అవి ఎస్పీ అని అంటారనమాట, 10 రూపీస్ ప్యాకెట్ని. ఇక్కడ మేము 5 రూపీస్ ప్యాకెట్స్ చూపిస్తున్నాను. వీటి మీద చెప్పాను కదా మనకి 11 రూపాయలు వస్తాయి. 10 రూపాయల ప్యాకెట్లు ఎస్పీ అని చెప్పాను కదా, వాటి మీద వచ్చేసరికి మనకి దగ్గర 22 అలా 22 రూపాయలు వస్తాయి అనమాట. మనం అట్ట వచ్చేసరికి అది 70 రూపాయలకి అమ్మాలి. అలాగే ప్యాకెట్ కవర్ల సైజ్ వచ్చేసరికి 3 సైజ్ కవర్లు అనేది వాడతాము ఆ 10 రూపాయల ప్యాకెట్ జీడిపప్పు అట్లకి వచ్చేసరికి. అలాగే జీడిపప్పులు వచ్చేసరికి 8 జీడిపప్పులు వేయాలండి. కానీ మ్యాక్సిమం ప్రతి ఊర్లో ఈ 5 రూపీస్ అట్టలే పోతాయి అనమాట. 10 రూపీస్ చాలా తక్కువ. అందుకని చెప్పి ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలంటే ముందు 5 రూపీస్ స్టార్ట్ చేసుకొని తర్వాత 10 రూపీస్ మొదలు పెట్టుకోండి. ఎందుకంటే ఇవి బాగా పోయినాయి అనుకోండి, కొంతమంది అడుగుతారు మాకు 10 రూపాయలు కావాలి అలా అడిగిన వాళ్ళకి మీరు చేసి పెట్టండి. ఓకేనా? స్టార్టింగ్ మాత్రం మీరు 5 రూపీస్ చేయండి. ఓకేనండి? చూసారండి జీడిపప్పు మీద వచ్చే లాభము, అలాగే ఈ మసాలా బిజినెస్ స్టార్ట్ చేస్తే డైలీ ఎంత సంపాదిస్తారు, ఇవన్నీ మీకు వీడియో చెప్పాను కదండి. మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎవరన్నా తక్కువ పెట్టుబడితో వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో వేరే వాళ్ళ దగ్గర చేసి తక్కువ జీతాలతో చేసి వాళ్ళకి లాభం రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.